ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాకేష్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఐఎమ్ ద ఫైర్, యు నో. నన్ను ముట్టుకుంటే కాలిపోతారు, నా జోలికి వస్తే భస్మం అయిపోతారు. మటాష్, నువ్వు ఫైర్ కాదు, ఎర్రి ఫ్లవర్వి. ఓవర్ చేయకుండా కాస్త అలర్ట్గా ఉండు. నేనుంటాను లేవా. ముందు మీ ముసలోడికి జాగ్రత్తలు చెప్పు. పెద్ద మోస్ట్ వాంటెడ్ విలన్ లాగా సలహాలు ఇస్తుంటాడు. ఐ నో ఎవ్రీథింగ్. మా తాతతో నీకు పోలికేంట్రా? ఆయన ఆవలిస్తే పేగులు లెక్కేస్తాడు. నేనంతకన్నా డేంజరు. ఆవరించకపోయినా సరే మనిషిని చూసి వాడి పుట్టు పూర్వత్రాలు చెప్పేస్తాను. నోబడీ కెన్ చీట్ మీ. నువ్వు ఫోన్ పెట్టేసి నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. ఫైర్ కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి నన్ను పట్టుకుని ఫ్లవర్ అంటాడా? నో, ఐఎమ్ వెరీ క్లవర్. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది ఆ వానర్గాడి ఇల్లు కదా? అవును బాబాయ్, వాణ్ణి ట్రాప్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటికి లాగేయాలి. అబే లాభం లేదు సార్, వాడు మనకి అసలు కోఆపరేట్ చేయడు. పైగా రేపే పెళ్లి కదా. ఆ రాకేష్ గాడు వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుంటాడు. ఈసారి మాత్రం అస్సలు బకరా కాడు సార్. అదేంటి బాబాయ్ అంత మాట అనేసావు? అయినా నాకు తెలియక అడుగుతాను, వాడు ఆల్రెడీ పెద్ద బకరా కదా, వాడిని మళ్ళీ మనం బకరా చేయడం ఎందుకు? అయినా ఈసారి వాడిని బకరాన్ చేయడానికి ఒక కొత్త ఎర వేస్తున్నా. ఎరా? ఎవరు సార్ ఆ ఎరా? చూపిస్తా చూడు. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఆ పనికి మాలిన ట్యాంకర్ గారిని ట్రాప్ చేయడానికి నేను సెట్ చేసిన ఎరే ఈ అప్సరస. ఆ ఎదవ కోసం ఇంత అందమైన అదే ఇంత అమాయకమైన అమ్మాయిని ఎందుకు సార్ ఎరగవేసి ఇబ్బంది పెట్టడం? వద్దులేండి సార్. హాయ్, ఐఎమ్ షీలా. నీ పేరేంటి బావా? దూరం, నేను ఆ టైప్ కాదు. నేను కూడా కాదు.
సార్ సార్ నన్ను కాపాడండి please. ఏయ్, ఏయ్, ఆగరా చిన్నుడా ఆగు. చెన్నోడా హ, అవును బాబాయ్, మన చిన్నోడే. మన చెన్నోడా ఎలా ఉన్నాడు ఈ గెటప్లో? చెన్నోడు మన చెన్నాడు ఎలా ఉన్నాను బాబాయ్ ఈ గెటప్ లో? సూపర్, అస్సలు గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఈ గెటప్తో మనోడు ఓనర్ని ట్రాప్ చేస్తాడు. ఆ తర్వాత ఓనరు మనం ఎలా చెప్తే అలా వింటాడు. ఎరా చిన్నోడా, నేను చెప్పిందంతా యాస్టిస్ గా గుర్తుంది కదా? గుర్తుందనయా, హ్మ్, కానీ పోయి ఆ ట్యాంకర్ గడితో రొమాంటిక్ గా బిహేవ్ చేయాలంటే చిరాకు వస్తుంది. ఒరేయ్, నీకు సంధ్యతో పెళ్లి కావాలా వద్దా? కావాలి కావాలి కావాలి. మరి కావాలంటే ఇలాంటి టాస్కులు చేయక తప్పదు. చేయక చేస్తానా? చేస్తాను. పో. సార్ 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 ఆ ట్యాంకర్ గడు వచ్చేస్తున్నాడు. రే చిన్నడా, నువ్వు వెళ్ళే టైం అయింది. జాగ్రత్తగా ఫ్లాట్ చేసే. ఓకే, పెట్టుకో, అద్దాలు పెట్టుకో. రే చిన్నడా, వెళ్ళు. బాబాయ్ ఆడొచ్చేస్తున్నాడు, మనం పక్కెళ్దాం రా. అలాగే సార్. బాబాయ్, సార్ నీ ఫోన్లో సెకండ్ సిమ్ ఉంది కదా, ఆ సిమ్ నుంచి ఆ ఓనర్ గడికి ఫోన్ చేసి నాకు ఇవ్వు. దేనికి సార్? ఇవ్వు, చెప్తాను. ఇదేదో కొత్త నెంబర్లా ఉంది, చూద్దాం. హలో, నమస్తే సార్, నేను ఫ్లూట్ స్వామిని, సీతాఫలాల జాతక చక్రం నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి ఫ్లూట్ స్వామి? అవును స్వామి, సీతాఫలాల జాతక చక్రం నుంచా? ఈ రోజు జాతకం మీకు ఎలా ఉండబోతుందో ప్రిడిక్షన్ చెప్దామని ఫోన్ చేశాను. ఓ, ఆహా, ఎలా ఉండబోతుందేంటి? మీ గ్రహ సంచారం ప్రకారం మీ మీద మన్మధుడి ప్రభావం పడబోతోంది. ఆ, మన్మధుడి ప్రభావమా? అంటే అంటే ఒక అందాల రాశి మీకు అనుకోకుండా తారసపడుతుంది. తన రాకతో మీ జీవితంలో ప్రేమ తలుపులు దబుక్కుని తెరుచుకుంటాయి. ఊరుకోయ్యా, ఈ వయసులో ప్రేమ తలుపులు తెచ్చుకోవడం ఏంటి? అవునరా, నీకు నరకం తలుపులు తెరుచుకుంటే దరిద్రుడా. అంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదని చాలా మంది చెప్తుంటారు కదండి. ఈ విషయం ఆ అందాల రాశి ఎదురుపడగానే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు ఇవాళ బ్లూ అండ్ పింక్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఆల్ ది బెస్ట్. హలో 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 హలో, ఫోన్ చేసి ఏదేదో చెప్పి పెట్టేసాడేంటి? అయినా మనకు అమ్మాయిలు ఎక్కడ పడతారులే, ఇవన్నీ నమ్మకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.